జరగదు. సపోజ్ గంగాధరాన్ని రేణుక పెళ్లికొప్పిస్తే? ఒప్పిస్తేనా? ఇంపాసిబుల్. అమృతతో నీ పెళ్లి కాకముందే గంగాధర్ నిన్ను అల్లుని చేసుకుంటానని స్వయంగా మీ ఇంటికి వచ్చి అడిగితే నువ్వేం చేస్తావు? రేణుకానా అమృతనా? అమృత, రేణుక, ఆ సిచ్యువేషన్ వస్తుందంటావా? గాడ్ ఓన్లీ నోస్. బాయ్రా. 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 రేణు, లోపలికి రండి డాడీ. ఇందాకటి నుంచి భోజనానికి పిలిస్తే రాలేదంట? మీతో పాటు భోజనం చేస్తాను. సరేనమ్మా, పద భోంచేద్దాం. డాడీ, పెళ్లి గురించి హైదరాబాద్ వెళ్ళడానికి ముహూర్తాలు చూస్తున్నానమ్మా. శాస్త్రి గారి కబురు పెట్టాను. ఏం శాస్త్రి గారు, కులాసయ్యానా? ఏదో మీ పెద్దవాళ్ళ ఆదరణ వల్ల ఇలా క్షేమంగా ఉన్నాను. శాస్త్రి గారు, ఒక ముఖ్యమైన విషయం. మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూశాను. శుభం. పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు? ముహూర్తం చూడమంటారా? ముందు పెళ్లి సంబంధం మాట్లాడడానికి హైదరాబాద్ వెళ్ళాలి. ఎప్పుడు, ఏ రోజు, ఏ టైంలో బయలుదేరితే బాగుంటుందో ముహూర్తం చూసి చెప్పాలి. తప్పకుండా. మరైతే ఇంటికి ఎప్పుడు రమ్మంటారు? ఎల్లుండి రండి. అలాగే. మరి ఉంటాను శాస్త్రి గారు. డాడీ, హైదరాబాద్ వెళ్ళి మాట్లాడడానికి కూడా ముహూర్తం కావాలా? మరి పెళ్ళంటే మాటలా? ప్రతి పని మంచి ముహూర్తం చూసి చేయాలి. ఏంటమ్మా, నా మాట మీద నమ్మకం లేదా? నీ పెళ్లి వికాస్తోనే జరుగుతుంది. వికాసే ఈ ఇంటెల్లుడవుతాడు. మీ డాడీ మాట మీద నిలబడేవాడని నీకు బాగా తెలుసు. థ్యాంక్ యూ డాడీ. సరే రామ్మా, భోంచేద్దాం. ఈ రోజు నేనే మీకు వడ్డిస్తాను. అలాగే రా. సాగర్. అమృత, నేను నీ దగ్గరికే బయలుదేరుతున్నాను. మీ రిజల్ట్స్ వచ్చాయని తెలిసింది. దాంట్లో నువ్వు ఖచ్చితంగా మంచి ర్యాంక్లో పాస్ అయి ఉంటావని గెస్ చేసి ఇదిగో నీకోసం ఈ స్వీట్స్ తీసుకొస్తున్నాను. అమృత, ఇంతకీ నీ రిజల్ట్ ఏమైంది? సాగర్, నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను. రియల్లీ? ఓ మై గాడ్, కంగ్రాచులేషన్స్. అమృత, హెడ్స్ అప్ టు యూ. నువ్వు సాధించావు, సాధించి చూపించావు. గ్రేట్, యు ఆర్ రియల్లీ గ్రేట్ అమృత. అమృత, ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఎంత సంతోషపడతారో తెలుసా? సుబ్బలక్ష్మి ద్వారా నాన్నకి ఈ విషయం తెలిసింది సాగర్. అయితే ఆయన పైకి చెప్పకపోయినా మనసులో చాలా సంతోషపడుంటారు. అవును, ఈ విషయం తాతయ్యకి చెప్పావా? చెప్పాను. అమృత, మీ అమ్మా నాన్న తాతయ్య ఆశీస్సుల వల్లే నీకు ఈరోజు సక్సెస్ వచ్చింది. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఈరోజు అందరూ నన్ను పొగుడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సాగర్. దీనంతటికి కారణం నువ్వే. నాదే ఉంది అమృత. నువ్వు కష్టపడి చదువుకున్నావు, ఈరోజు సక్సెస్ని చూస్తున్నావు. లేదు సాగర్, ఈరోజు నేను నీ ముందు ఇలా సంతోషంగా నిలబడున్నానంటే దానికి కారణం నువ్వే. ఆత్మహత్య నుంచి నన్ను దేవుళ్లా కాపాడి నాకు పునర్జన్మనిచ్చావు. వికాస్ అవుట్హౌస్ నుంచి బయటికి పంపించేస్తే నీ రూమ్లో ఆశ్రయం ఇచ్చావు. నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. భవిష్యత్తు గురించి తలుచుకుని భయపడుతుంటే కొండంత అండగా నేనున్నానని భరోసా ఇచ్చావు.
కన్నీళ్లు తుడిచి ఆత్మీయుడయ్యావు. నా కష్టాల్లో తోడు నీడగా ఉన్నావు. అమ్మ ప్రేమను, నాన్న భరోసాని నా పట్ల చూపించావు. ఒంటరిగా ఎలా బ్రతకాలో నేర్పించావు. మనసులో కొండంత ప్రేమను దాచుకొని నా భవిష్యత్తు గురించి ఆలోచించావు. నన్ను వెన్నంటే నడిపించావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను సాగర్? ఇందులో రుణమే ఉంది అమృత. మానవత్వంతో నువ్వు చూపించిన ఆదరణకి పాదాభివందనం చేసి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను సాగర్. అమృత, లే అమృత. అమృత, ఇక నీ జీవితంలో కష్టాలుండవు. త్వరలో మీ అమ్మ నాన్న కూడా నీ గురించి తెలుసుకొని వాళ్లే నీ దగ్గరికి వస్తారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఆ నమ్మకం నాకుంది సాగర్. ఇంతకీ అమృత గారు పెళ్లి కూతురు ఎప్పుడవుతున్నారో? తాతయ్య ముహూర్తాలు చూస్తున్నారు సాగర్. అంటే త్వరలో ఈ అమృత వికాస్ కాబోతుందన్నమాట. ఏంటమృత అలా చూస్తున్నావు? ఏం లేదు సాగర్, నేను వెళ్ళొస్తాను. అలాగే, బాయ్, ఆల్ ద బెస్ట్. తీసుకో. అమృత, నువ్వు కష్టాలను అధిగమిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆకాశంలో ఉన్నావు. నీ విజయాన్ని చూసి సంతోషపడాలో, నాకు అందకుండా వెళ్ళిపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు అమృత. నా మనసంతా లక్ష్మి, వస్తున్నానండి. ఏంటండి? నందిని పెళ్లి శుభలేఖలు వచ్చినాయి, ఒకసారి చూడు. బాగుందండి. లక్ష్మి, ఇవి తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి తీసుకురా. అలాగేనండి. నందిని, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఒక గ్లాస్లో మంచినీళ్ళు, పసుపు, కుంకుమ తీసుకురామా. సరేమ్మా. ఏదిటు లక్ష్మి, నేను ఊర్లో వాళ్ళందరినీ పెళ్లికి పిలుద్దాం అనుకుంటున్నాను. ఊరెళ్తున్నారా? ఊరెళ్ళి గోవిందబాబు ఇంట్లో 2 రోజులు ఉండి అందరినీ పిలిచి వస్తాను. అలాగేనండి. కొంచెం నీళ్లు పోయమ్మా. నందిని, అవన్నీ అమ్మ చూసుకుంటది. నేను పేర్లు ఎవరెవరు రాయాలో లిస్ట్ చెప్తాను. వెళ్ళి పెన్ను పేరు తీసుకొనిరా. సరే నాన్న. లక్ష్మి, వీటన్నిటికి పసుపు రాయ్. అలాగేనండి. చెప్పండి నాన్న. ముందు మన ఊర్లో వాళ్ళ పేర్లు, తర్వాత సిటీలో ఎవరికి వాళ్ళో వాళ్ళ పేర్లు. సరే. శంకరరావు గారి ఫ్యామిలీ, తర్వాత కాలనీ ప్రెసిడెంట్ నారాయణరావు గారు, సెక్రటరీ సుధామయ్య గారు, తర్వాత ఎల్ఐసి ఆఫీసర్ మూర్తి గారు, జ్ఞానేశ్వరరావు గారు, మన ఇంటి ఓనరు. ఏమండి? ఉండు లక్ష్మి, కాలనీలో వాళ్ళ పేర్లు వరుసగా చెప్తున్నాను. అందరూ మనకు బాగా కావాల్సిన వాళ్లే, మర్చిపోతే బాగుండదు. అదేనండి నేను చెప్తున్నాను. ఇది మన ఇంట్లో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం. మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలవాలి.
మనకు తెలిసినా అని నువ్వే నొక్కి చెప్పక్కర్లేదు. నీ మనసులో ఉద్దేశం నాకు అర్థమైంది. అమృత గురించేగా నువ్వు నాకు చెప్పేది? ఇది నా కూతురు పెళ్లి, నా ఒక్క కూతురు పెళ్లి. అడ్డమైన వాళ్ళని పెళ్లికి పిలిస్తే నా పరువు పోతుంది. అది కాదండి, చెల్లెలి పెళ్లి జరుగుతుంటే నాకు చెప్పలేదే అని అమృత బాధపడుతుంది. అమ్మా నాన్నలకు తెలియకుండా పెళ్లి చేసుకుంటే ఆ కన్నవాళ్ళు ఎంత బాధపడతారో తెలియని దానికి చెల్లెలి పెళ్లి తెలియనంత మాత్రాన పెద్ద పట్టింపులే ఉండవులే. అనవసరంగా లేనిపోయిన ఆశలు పెట్టుకోకండి. అది కాదండి, అందరూ పెళ్లికొచ్చారు, అక్క రాలేదే అని నందిని కూడా బాధపడుతుంది. నందినికి మన అమృత అంటే ప్రాణం. ఒకవేళ మీకు రావాలనిపించకపోతే నేను నందిని వెళ్ళి పిలుస్తాం. ఓహో, అది కాలేజీ ఫస్ట్ వచ్చిందని అందరూ జైజైలు కొడుతున్నారని తల్లి ప్రేమ పొంగి ఏర్లే పారుతుందా? ఏ మీరు మాత్రం పొంగిపోలేదా? దాని గురించి ఆలోచించడమే మానేశాను. అబద్ధం చెప్పకండి. కాలేజీ ఫస్ట్ వచ్చిందని తెలిసిన రోజున గదిలోకి వెళ్ళి అమృత ఫోటో తీసుకుని మీరు ప్రేమగా మాట్లాడడం నేను చూశాను. అది కాలేజీ ఫస్ట్ వచ్చిందని నేనెళ్ళి బొట్టు పెట్టి దాని పెళ్లికి పిలవాలా? ఒకసారి మీరు ఆలోచించండి. అది ఎన్ని కష్టాలు పడిందో ఏమో. బాగా చదువుకుని మీ మాట నిలబెట్టింది కదండి. అయితే ఇప్పుడు ఏమంటావ్? గొడవలన్నీ మర్చిపోయి ఒక్కసారి వెళ్ళి. లక్ష్మి, అది ఎంత ఎత్తుకు ఎదిగినా దానికి నా మనసులో చోట్లేదు, నా ఇంట్లో స్థానం లేదు. అసలు దానికి నందిని పెళ్లి విషయమే తెలియకూడదు. నాన్న, అక్క లేకుండా పెళ్ళిలా చేసుకోను. ఓహో, తమరు అక్క లేకపోతే పెళ్లి చేసుకోరా తల్లి? అక్క నీకు చెప్పే లేచిపోయిందా? నీకు చెప్పే పెళ్లి చేసుకుందా? పెళ్లి మండపంలో అది అడుగు పెడితే నీ పెళ్లి ఆగిపోతుంది. మీ అక్క గురించి వాళ్ళు అడుగుతారు, ఏం సమాధానం చెప్తారు? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం మానేయండి. పెళ్ళయ్యి అత్తగారి ఇంటికి వెళ్లే వరకు నీ నోటమిటి అక్క అని వచ్చిందో జాగ్రత్త. లక్ష్మి, చెప్పింది అర్థమైందిగా? వదినకేమో చాలా రోజుల నుంచి నా మీద కోపంగా ఉంది. ఇదే కరెక్ట్ టైం అని అవతారం బావతో పెళ్లి చేయాలని ప్లాన్ వేసింది. ఇంకా లాభం లేదు. హాయ్ సుబ్బు. వెంగయ్య, వచ్చావా? ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? ఏం లేదు, పెళ్లి గురించి మాట్లాడదామని. వికాస్ అమృతని పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకున్నాడు కదా. అబ్బా, వాళ్ళ పెళ్లి గురించి కాదు, మన పెళ్లి గురించి. పెళ్ళా? చి, ఏంటమ్మా నువ్వు మరీను అలా ఓపెన్గా మాట్లాడితే ఎలా? అలాంటి విషయాలు పెద్దలు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓయ్, సిగ్గుపడే సెక్షన్ నాది. ఓ ఇదైపోకు, చెప్పేది విను. సరే, ఏంటో చెప్పు. మన ప్రేమ గురించి మీ అక్కకు చెప్పావా? చెప్పాను సుబ్బు, అక్క ఒప్పుకుంది. ఒప్పుకుందా? యాహూ! ఎంత మంచి వార్త చెప్పావు వెంగయ్య. కానీ ఒక కండిషన్. నేను చూశాక, నీతో మాట్లాడాక నువ్వు నచ్చితేనే పెళ్లి చేస్తానని చెప్పింది. నేను నచ్చకపోవడం ఏంటి? నన్ను చూడగానే మీ అక్క రావమ్మ పెళ్లి కూతురా రావమ్మ అంటూ హారతులు పడుతుంది. సేమ్ డైలాగ్ నేను కూడా చెప్పాను సుబ్బు. అయితే పద. ఎక్కడికి? మీ ఇంటికి. మా ఇంటికా? ఏ? అక్క చాలా డేంజర్ సుబ్బు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అయినా నువ్వేం భయపడకు. రేపు అదిరే స్టైల్లో హీరోయిన్ల శారీ కట్టుకుని వచ్చావనుకో, అక్క స్టన్ అయిపోవాల్సిందే. శారీనా? అదేంటి, నేనేం శారీలు మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని రమ్మంటలేదు, ఒక్క శారీ కట్టుకు రమ్మంటున్నాను సుబ్బు. అది కాదు వెంగయ్య, నాకు రాదు. సర్లే, మేనేజ్ చేస్తానులే. రేపు ఎలాగోలాగా అక్కని ఇంప్రెస్ చెయ్యి. నువ్వు చేస్తావు. నిన్ను చూడగానే అక్క షాక్ అయిపోవాలి. షాక్ అవుతుంది. వెంగయ్య, మీ ఇల్లు ఎక్కడా? నిఖిల్ నివాస్, రోడ్ నెంబర్ 5, బంజారా హిల్స్,
ప్లాట్ నంబర్ 2-5-92. ఇదేంటి, మా హాస్టల్ వార్డెన్ సుకుమారి వెంగయ్య ఇంట్లో పని మనిషా? హాస్టల్లో బెడ్షీట్లు, క్రీములు, సోపులు దొంగచాటుగా బయట అమ్ముకొని అవినీతికి పాల్పడి సస్పెండ్ అయి విధి లేక వెంగయ్య ఇంట్లో పని మనిషిగా చేరుంటుంది. హాస్టల్లో నన్ను ఎంత టార్చర్ పెట్టా, ఈ ఇంటి కోడల్నై నీ పని పడతాను. సుబ్బలక్ష్మి, ది సేమ్ సుబ్బలక్ష్మి. దీన్నెక్కడో చూసినట్టుందే. ఏంటలా చూస్తున్నావు? నీ ఉద్యోగం పోయి ఇక్కడ ఊడ్చుకుని ఉద్యోగం చేస్తున్నావా? నీకు ఈ పని మనిషి ఉద్యోగమే కరెక్ట్. వార్డెన్గా నువ్వు పనికిరావు. నేను పని మనిషినా? నీ సంగతి చెప్తా. సుబ్బలక్ష్మి గారు, మీరిక్కడ? అది అలారా దారికి. వెంగయ్య గారు ఉన్నారా? ఉన్నారు, లోపలికి రండి. ఏంటి ఎలా చూస్తున్నావు? లోపలికెళ్ళి మీ అమ్మగారిని అయ్యగారిని పిలువు. సరేనమ్మా. ఇంతకీ మీకు వెంగయ్య గారు తెంపనమ్మా? వెంగయ్య నేను ప్రేమించుకున్నాం. వసే సుబ్బలక్ష్మి, ముందు లేవే. ఏయ్, ఏంటి మర్యాదగా మాట్లాడు. ఇది హాస్టల్ కాదు, నా మొగుడిల్లు. నీ మొగుడు నా తమ్ముడే. అంటే నువ్వు వెంగయ్య అక్కవా? లేకపోతే నీ కంటికి నేను పని మనిషిలా కనిపిస్తున్నానా? అమ్మా, హాస్టల్లో ఉన్నప్పుడు నువ్వు, రేణుక, అమృత ఎన్ని ఇబ్బందులు పెట్టారు నన్ను. అప్పుడే మర్చిపోయాను అనుకున్నావా? అది కాదు మేడం, అప్పుడేదో సరదాగా అలా చేశాం. అవన్నీ మనసులో పెట్టుకొని మాట్లాడితే ఎలా? మర్చిపోండి ప్లీజ్ మేడం. వెంగయ్య నేను ప్రేమించుకుంటున్నాం. ప్రేమిస్తే పెళ్లి చేయాలా?